నమస్తే. ప్రస్తుతం మనం చంద్రాయన్ గుట్టలోని శ్రీ ద్విముఖ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం. సో ఎందుకు వచ్చామంటే ఇక్కడ దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో వరుసగా గుళ్ళపై దాడులు అనేవి జరుగుతూ ఉంది. సో ఇదొకటి అది మరి ప్యాషన్ అయితే ఉందో మరి వాళ్ళకి ఏమైతుందో అర్థం కావట్లేదు, కానీ ప్రభుత్వాలు వీటిపై నిజంగా నిర్లక్ష్యం అనేది వహిస్తూ ఉంది. సో గతంలో బంజారాహిల్స్లో అమ్మవారి గుడి కావచ్చు, దాని తర్వాత మొన్న జరిగిన ఉప్పల్లో బీరప్పగడ్డ అనే ఏరియాలో శివాలయంపై కూడా కొంతమంది ముస్లింలు ఆ గుడిని పరారి కూడా కడుతుంటే దానికి అడ్డుకోవడం కావచ్చు. సో ఈ రోజు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర దీన్ని ధ్వంసం చేసే విధంగా కొంతమంది దుండగులు అయితే దీనిపై రావడం జరిగింది. సో మరి రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతా ఉంది. సో ప్రజెంట్ మనం అదే గుడి దగ్గర అయితే ఉన్నాం. సో మరి ఏమైపోతా ఉంది, మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎట్లాంటి డెసిషన్ తీసుకోబోతుంది అనే దాని గురించి మాట్లాడదాం. స్థానికులు చాలా మంది ఇక్కడికైతే పెద్ద మంది హిందూ సంఘ నాయకులు చాలా మంది అయితే ఇక్కడికి రావడం జరిగింది. మాట్లాడదాం. అన్న నమస్తేనే. సో ఏంటి ఎట్లా చూడవచ్చు అంటే వరుసగా గుళ్ళపై దాడులు జరుగుతూ ఉన్నాయి. సో గతంలో మన బంజారాహిల్స్ అమ్మ టెంపుల్ కావచ్చు, దాని తర్వాత ఆంజనేయ స్వామి గుళ్ళు, ఇట్లా వరుసగా గుళ్ళపైనే దాడులు జరుగుతూ ఉన్నాయి. ఏంటి మరి ప్రభుత్వాలు కావచ్చు, అసలు ఈ సెక్షన్స్ కావచ్చు, లాస్ ఏమైపోతా ఉన్నాయి? ఇప్పుడు మనం పక్కనే బంగ్లాదేశ్ చూస్తున్నాం. అక్కడ ప్రభుత్వం జిహాదీ సంబంధించినటువంటి ముస్లిం దేశం అయినా కానీ హిందువుల యొక్క దేవాలయాలు, హిందువుల యొక్క వ్యక్తిత్వాల యొక్క దాడి జరుగుతుంది. సేమ్ అలాగే పాకిస్తాన్లో జరుగుతుంది. అంటే ఈ రెండు దేశాలకు సంబంధించి మనం ఆలోచించినట్టయితే భారతదేశంలో మనం ఉన్నటువంటి భాగ్యనగరం లోపల కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దగ్గర 300-400 దేవాలయాల మీద దాడి జరుగుతుంది. ఇది మనం ఏమని భావించాలి? ఇప్పుడు మతి సీమితం లేదని వాళ్ళు చెప్తుంటారు ఒక్కొక్క దెబ్బకు. ఒకవేళ మతి సీమితం, ఒకవేళ హిందువులలో మతి సీమితం తప్పితే ఏమవుతుంది? ఎవరి చేతులు తీసుకుంటారు? ఇది ఎవరి బాధ్యత వహించాలి? దీని బాధ్యత వహించి ఏ రోజుకి ఆ రోజు కట్టడి చేయకపోతే ఈ రకంగా ఇంకొక గుడి రేపు ఇంకొక గుడి అవుతుంది. ఇది ఎవడో మతి సీమితం లేదని చెప్పి మాట్లాడే పద్ధతి కాదు ఇది. ఎక్కడైతే మనము తక్కువగా ఉన్న దగ్గర, వాళ్ళు ఎక్కువగా ఉన్న దగ్గర ఇది సున్నితమైన స్థలము, మీరు ఇక్కడ రావద్దు, మీరు ఇక్కడ ప్రదర్శన చేయొద్దని మాట్లాడతారు. ఇక్కడ కూడా అదే అడుగుతున్నాం మేము. ఈ యొక్క దేవాలయం నిన్నమన్న కట్టింది కాదు, 100 సంవత్సరాలు ఉన్న దేవాలయం ఇది. దీనికి ఒక భౌగోళికంగా దీనికి ఒక 14 ఎకరాల ల్యాండ్ ఉందని చెప్తున్నారు రికార్డు ప్రకారంగా. ఆ రికార్డు ఇప్పుడు ఎంఆర్ఓ లేదని చెప్తున్నారు. సిగ్గుచేటు చెప్పుకోవాలి. ఆ యొక్క ల్యాండ్ లేదు ఇప్పుడు. ఆ ల్యాండ్ మాకు కావాలి. ఇంకొకటి దేవాలయము చాలా పవిత్రమైనది, విశేషమైనటువంటిది. ద్విముఖ ఆంజనేయ స్వామి 2 పక్కల ఆ యొక్క విగ్రహం యొక్క ముఖాలు ఉన్నాయి. అంటే ఇట్లాంటివి మనం ఎక్కడ కూడా చూడము. ఇట్లాంటి దేవాలయాన్ని కాపాడుకోనికే హిందూ సమాజం ఎప్పుడో నిర్మాణం చేసుకున్న దేవాలయాన్ని అలా ఈ భాగ్యనగరం ఇది, మనంతా హిందువులమే ఉన్నాం ఎక్కువ శాతం. కానీ ఈ రకంగా ఎందుకు అవుతుంది? ఎవరి మీద మేము అడగాలి? నేను విశ్వ హిందూ పరిషత్ నుంచి భాగ్యనగర్ విభాగం నుంచి నేను ఒక ప్రముఖమైన కార్యదర్శిని. నా పేరు రాజేందర్ రెడ్డి. మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరగవద్దు. ఇట్లాంటి స్థలాలలో ఉన్న ఖచ్చితమైనటువంటి దేవాలయం లోపల ప్రభుత్వమే సీసీటీవీలు ఏర్పాటు చేయాలి. దీని యొక్క పరిరక్షణ వాళ్ళదే. ఇక్కడ 24 గంటల వాళ్ళ యొక్క పరిరక్షణ ఉండాలి, వాళ్ళ యొక్క నిఘా ఉండాలి. ఆ నిఘా లేకపోతే ఒకవేళ మేము సాయంత్రం పూట చీకటి దాకా ఒక పంతులు పెట్టినాం అనుకో, పంతులు కూడా భయపడి రాకపోవచ్చు. ఇక్కడ సంఖ్య తగ్గింది మనం. కాబట్టి దీనికి దానికి ప్రత్యామ్నాయం ఏంది? ప్రభుత్వం దీనికి చొరవ తీసుకోవాలి. ప్రభుత్వం కూడా చేత కానీ కాకపోతే హిందూ ఓటు బ్యాంక్ ద్వారా ప్రభుత్వం ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వం కూడా రేపు పొద్దుగాల అపీజ్మెంట్ పాలసీకి చేసి వాళ్ళ లేక తొత్తులు లేక మాట్లాడితే చేస్తే మాత్రం హిందూ సమాజం ఊరికెళ్ళలేదు. ఇవాళ ఎక్కడ ఎంత దూరం, ఎక్కడ హైదరాబాద్ మొత్తం నుంచి తరలి వచ్చినటువంటి జనం ఇలా చూస్తున్నారు. ఇలా కూడా మాకు కూడా పేషెన్స్తోనే మనం ఉన్నాము. ఆ ఉన్న టైంలోనే ఒకవేళ ఎవరో వచ్చేసినందుకంటే మేము ఇప్పటికి కూడా ప్రభుత్వం చెప్తున్నట్టు, పోలీసులు చెప్తున్నటువంటి మాట ఎందుకు ఉంటున్నాం అంటే మేము ఫైండ్ అవుట్ చేస్తాం, దాన్ని పట్టుకుంటాం, లోపలేస్తాం, వాళ్ళ నమ్మకంతో పోతున్నాం. ఈ నమ్మకం మీద పెట్టిన తర్వాత ఏమొస్తుంది? వాడు ఒక మతి సీమితం లేదని చెప్పి ప్రభుత్వం ద్వారా ఒత్తిడి ద్వారా జరిగిన వాటిలో కూడా అదే మాట అంటా ఉన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. నేను భావిస్తున్నా. ఎందుకంటే మీరు ఏమో అట్లాంటి పేర్లు పెట్టకూడదు, మతి సీమితం లేదని చెప్పి ఎవరినో వేరే ఇరికిచ్చి ఆడికి కేసు క్లోజ్ చేద్దామని ఆలోచన చేస్తుండొచ్చు. కానీ ఇక ముందు అట్లా జరగదు. హిందువులు కూడా చైతన్యం అయిన ఎప్పుడో, కానీ ఇట్లాంటిది ప్రభుత్వం ఆపుతుంది. హిందువుల మీద విచక్షణ రహితంగా ఆపడము. శివాజీ ర్యాలీ ఏంది, రాళ్ళేసుడు కూడా ఆపలేదు, వాళ్ళని పట్టుకోలేదు. ఇంకొకటి దగ్గర ఏదో పూజ చేసుకుంటాము, మంగళవారం రోజు, శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజ చేసుకుంటే వారి మీద ముస్లింస్ దాడి చేసారు. ఈ రకమైన దాడులు ఎన్ని రోజులు మేము బర్దాష్ కావాలి? ఎన్ని రోజులు మేము ఆగాలి? ఇది కాదు కదా. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి తిరగబడితే పిల్లిని కూడా ఇంట్లేసి కొడితే తిరిగి పిల్లిలాగా మీద పడుతున్నారు. అట్లాంటి ప్రస్తుతం తెచ్చుకున్నట్టయితే ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే హిందూ సమాజం చూస్తూ ఊరుకులేదు. ఖచ్చితంగా ఏదైనా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కోరుతున్నాం, డిమాండ్ కూడా చేస్తాం ప్రభుత్వాన్ని. ఈ రక్షణ మొత్తం పూర్తి ప్రభుత్వందే, ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఇదే తక్షణమే తీసుకోకపోతే రేపు పొద్దుగాల మేము కార్యాచరణ ప్రకటిస్తాం. విశ్వ హిందూ పరిషత్ తరఫున ఏం చేయాలో దాని గురించి ఆలోచిస్తాం. జై శ్రీరామ్. చెప్పండి స్వామి, అంటే దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే వరుసగా హిందూ గుళ్ళపైన దాడులు కావచ్చు, గతంలో అమ్మవారి గుడి కావచ్చు, ముత్యాలమ్మ గుడి కావచ్చు, ఇట్లా వరుసగా గుళ్ళపైన దాడులు జరుగుతాం. దీనికంటే ఒక కట్టడి అనేది జరగదా ఈ ప్రభుత్వాలలో?
ఇప్పుడు చూసుకోవచ్చు స్వామి, ఇప్పుడు ఎక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో అక్కడ ఖచ్చితంగా దాడులు జరుగుతాయి, హిందువుల మీద జరుగుతాయి, హిందూ గుళ్ళ మీద జరుగుతాయి. ఇక్కడ ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఇంతకు ముందుకు హిందువులు ఉండేటోళ్ళు అని ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిందువులు ఓల్డ్ సిటీలో ఒకప్పుడు మెజారిటీ అయిన పీపుల్ అనమాట. ఇప్పుడు అందరూ వలస పోయారు. నెక్స్ట్ మన గుళ్ళు కూడా ఉండవు. ఎందుకంటే ఒకప్పుడు మనం ఇంకా నెక్స్ట్ మనం జనరేషన్ చెప్పుకోవచ్చు, ఏమని చెప్పుకోవచ్చు అంటే ఒకప్పుడు ఓల్డ్ సిటీలో గుళ్ళు ఉండేటివి అని చెప్పుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది, ఒకవేళ హిందువులు కానీ మేల్కపోతే. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి ఎవరైతే చేసిరో వాళ్ళ మీద. ఇంకో విషయం స్వామి, వీళ్ళకి ఇప్పుడు ఇలా ముస్లిమ్స్కి రంజాన్ వచ్చిందంటే వాళ్ళకు ఒక పైశాచిక ఒక రాక్షసత్వం అనేది వాళ్ళ మనసులో నిండుతుంది అనమాట. మీరు చూసుకోవచ్చు, ఈ రంజాన్ మాసంలో ఎప్పుడైతే వాళ్ళు పవిత్ర మాసం అంటారో ఇది పవిత్ర మాసం కాదు వాళ్ళు చెప్పుకుంటే. ఇప్పుడు నిజామాబాద్లో బాన్స్వాడలో చూసిరు, ఒక ఆడపిల్ల దేవుని పాటలు పెడితే నువ్వు పాటలు పెట్టవద్దు, ఇలాంటి గలీజ్ పాటలు పెట్టవద్దు, రొమాన్స్ పాటలు పెట్టాలి, నా డాన్స్ వేయాలి, నేను వీడియోలు తీస్తా అని చెప్పేసి పెడితే వినకపోతే మళ్ళీ నెక్స్ట్ డే పెట్టిన తర్వాత మళ్ళీ ఆమెను కొడితే వాళ్ళ అన్న కంప్లైంట్ చేస్తే ఇదే మరి పవిత్ర మాసంలో రంజాన్ ఉండే ఉపవాసం ఎవరైతే ఉంటారో రివర్స్కి వాళ్ళ మీద దాడి చేసారు. సో మళ్ళీ నిర్మల్లా చూసుకుంటే వాళ్ళంతటా వాళ్ళు వెళ్తుంటే కార్లో ఒక ఫ్యామిలీ చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ మీద దాడి చేసారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రంజాన్ పవిత్ర మాసం అంటారు కదా, ఈరోజు మన రంజాన్ పవిత్ర మాసంలో ఇదే మన హనుమంతుని గుడి మీద దాడి జరిగింది. సో ఇది పవిత్ర మాసం కాదు, వాళ్ళు చెప్పుకుంటే పోతే పవిత్ర మాసం అని ఎట్లా అంటారు, ఇట్లా మన దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. సో నేను ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ విధంగా దాడులు జరిగినాయి అంటే హిందువులు చాలా ఓపికతో ఉన్నారు. వాళ్ళ విషయంలో రూల్స్ లాలు రాని కేవలం హిందువుల విషయంలో ఎందుకు కావచ్చు ఏదైనా చేయాలని పర్మిషన్ తీసుకోమంటారు, ప్రతిదానికి కట్టండి. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళకి ఎందుకు ఇట్లాంటి అదే మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మేము గణేష్ పెట్టినా నవరాత్రులు పెట్టినా ప్రతి ఒక్క దానికి మేము ఛాలెంజ్ కట్టాలి మీ సేవల. ఇప్పుడు వీళ్ళు ఎంతైతే హలీం కుండలు పెట్టారు, ఎన్ని మరి వీళ్ళు ఛాలెంజ్ కట్టారు, దీనికి అడిగే దమ్ము వీళ్ళకు ఉందా ఎవరికి, ఈ ప్రభుత్వానికి? ఎందుకంటే మైనార్టీ అపీస్మెంట్ పాలిటిక్స్ మనకు అర్థమైంది. ఇప్పుడు రోడ్ పొంటి చూసుకుంటే ఆడ మొత్తం ట్రాఫిక్ జామ్ చేస్తాడు హలీం కుండలు పెట్టేసి. మనం గణేష్ పెట్టాలంటే ఛాలెంజ్ కట్టాలి. సో హిందువులు ఒకసారి ఆలోచించండి, ఇక్కడ మనకి ఈక్వాలిటీ ఉంది, మనకి ఈక్వాలిటీ లేదు మనం అనుకోవచ్చు. మొన్న కోవన్ మీద మానవత్వం చూపెట్టిర్రా నాయన, ఈరోజు మన గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, ఎవడు మానవత్వం చూపెడుతుండ్రా మన మీద? సరే తుర్కోన్కి ఆపద వస్తే హిందూ పోతుండు, మన హిందువులకి ఆపద వచ్చినప్పుడు ఏ తుర్కోడు వచ్చి నిలబడ్డాడు, ఎంతమంది తుర్కోడు వచ్చి నువ్వు చూడు ఒకసారి, మైక్ కవర్ అయినా ఏ తుర్కోడు వచ్చి నిలబడ్డాడు ఒకసారి చూడండి. అదే ఒక తుర్కోన్కి ఆపద వస్తే హిందువులు మొత్తం ఎగేసుకొని పోయి మానవత్వం చేస్తాడు. ఇది కరెక్ట్ కాదు. హిందువులు ఆలోచించండి, హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి, మానవత్వం మనం ఒక్కళ్ళం చూపెడితే సరిపోదు, అవతల నుంచి ఆడు కూడా చూపెట్టాలి. ఉప్పల్లో బీరప్పగడ్డ అనే ఏరియాలో కూడా అక్కడ ఒక శివాలయంకి పరారి కూడా కడుతుంటే వాళ్ళని కూడా అక్కడ ఒక ముస్లిం క్యాండిడేట్ అబ్జెక్షన్ చేసి పోలీసులతో వాళ్ళని ఆపే ప్రయత్నం చేశారు. అంటే ఎందుకు ఇట్లా, అంటే ఇట్లాంటి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అది చూసుకోవచ్చు, అది క్లియర్గా నేను కూడా చూసిన, అది క్లియర్గా రోడ్ ఉంది, ఏదైతే డైమెన్షన్ ఉంటుందో దాంట్లో క్లియర్ ఉంది అది రోడ్. సో వాళ్ళు ఏంది అబ్జెక్షన్ చేస్తారు, రేపు ఇక్కడ కానీ వీళ్ళు గోడలు కట్టేస్తే సో మాకు అబ్జెక్షన్ అరే మీ మస్జిద్లో ప్లేస్ ఉన్న మా హిందువులు డైలీ 5 times నమాజ్ తింటారు భయ్, మేము ఓపిక అంటే మేము మీకు సహకరిస్తున్నాం కదా. కేవలం మేము ఆడ గుడి గోడలు కట్టుకుంటే అంటేనే ఆడ గుడి కట్టొద్దని చెప్పేసి కోర్టులో కేసు వేయడం, ఇవన్నీ ఎక్కడ ఉంది? మనం భాయిచారా కదా, మనం అందరం హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారు, ఎక్కడుంది హిందూ ముస్లిం బాయ్ బాయ్? సో వాడేమో అట్లా ఆలోచిస్తుండు, నువ్వేమో మానవత్వం చూపెడితే బట్టలు చెప్పుకుంటున్నావు. ఆలోచించు హిందువా, నేను ఒకటే చెప్తున్నా, నువ్వు చూపెడితే సరిపోదు మానవత్వం, అవతల నుంచి చార్జ్ చూపెట్టాలి. నీకు డైలీ 100 కేసులు చూపెడతా. మన హిందూ అబ్బాయిలని ఎట్లా ర్యాపిడోలో తీసుకొని కొడుతున్నారు ఎవరు? హిందూ అబ్బాయిలు కేవలం ఇప్పుడు ఎగ్జాంపుల్ ముస్లిం అమ్మాయిలు ర్యాపిడో ఎవరు పడతారని తెలియదు కదా. ఆ ర్యాపిడో ఒక అనుకోకుండా ఒక ముస్లిం అమ్మాయి కానీ ఎక్కిందంటే ఇక వన్ టార్చర్, ఇక వన్ తెలియదు ఎవరికి నిజాలు. తెలుసుకోండి, ఒకసారి గూగుల్లో కొట్టండి, యూట్యూబ్లో కొట్టండి. దీనికి సంబంధించి ఏం చెప్తారు మరి? ఇప్పుడు టెంపుల్ అసలు ఏం జరిగింది, ఎవరు చేసి అనుకుంటున్నారు, ఏమనుకుంటారు? ఫైనల్ గా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, గవర్నమెంట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎవరైతే వేసిండో వాడిని ఖచ్చితంగా వాని మీద కఠిన చర్యలు తీసుకోండి, ఇలాంటివి జరగకుండా చూసుకోండి. ఇంకోటి నేను ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి ఒకటే నేను హెచ్చరిస్తున్నా, కేవలం మా హిందూ డబ్బులు మీరు తీసుకొని మీ ప్రభుత్వ అవగాహన తీసుకొని ఇతర మతస్థులకి మీరు వాళ్ళకి ఇవ్వడం కాదు. సో మా డబ్బులు మా దేవాలయాలకి మా హిందువులకి వాళ్ళకి హెల్ప్ఫుల్గా మీరు యూజ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కెమెరా లేదు, ఇప్పుడు మాది ఇది దేవాలయము, మరి ఎన్విరాన్మెంట్ దేనికి సంబంధించింది? దేవాలయానికి సంబంధించింది. మన దేవాలయాల డబ్బు ఎక్కడ పోతుంది? ఎన్విరాన్మెంట్ డబ్బు. సో ఎక్కడ మీరు పెడుతురు, అసలు దేనికి యూజ్ చేస్తున్నారు? మా డబ్బు మాకే ఉపయోగించాలి. ఇప్పుడు ఇక్కడ ఒక కెమెరా లేదు, ఒక గోడ లేదు, ఇలాంటి ప్లేసెస్ మీరు డెవలప్మెంట్ చేయండి ఆ డబ్బుతో. అంతేగాని ఇతర మతస్థులకి స్కాలర్షిప్ ఇవ్వడం, వాళ్ళకి రంజాన్ వస్తే వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం, రంజాన్ గిఫ్ట్స్ వీటికి యూజ్ చేయకండి. మా డబ్బు మాకు యూజ్ చేయండి.
సో నేను ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి ఒకటే హెచ్చరిస్తున్నా, మా డబ్బు మాకు హెల్ప్ఫుల్గా యూజ్ చేయండి, వాడండి, అంతేగాని ఇతర మతస్థులకు వాడకండి అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా. ఇంకో విషయం ఫైనల్గా ప్రభుత్వానికి నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఇట్లాంటి విషయాలు ఇంకా జరుగుకుంటూ పోతే రాను రాను చాలా ఇబ్బందికరంగా మారిపోతుందని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. దీని మీద ఇక్కడికి పులి స్టాప్ పడకపోతే హిందువులు కూడా అలా ఓపిక నశించిపోతుంది, చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి ముందు నేను హెచ్చరిస్తున్నా.